కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం కుయ్యేరు రోడ్డుకు ఎట్టకేలకు మహర్దశ పట్టింది. 37.5 కోట్లతో సుమారు 13 కిలోమీటర్ల రోడ్డుకు గొల్లపాలెం రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తయింది. దశాబ్ద కాలంగా అభివృద్ధికి నోచుకొని రోడ్డు 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపించారని స్థానికులు ప్రశంసిస్తున్నారు. సుమారు దశాబ్ద కాలం నుండి కూడా దశాబ్ద కాలం దాటి 12-15 సంవత్సరాల నుంచి కుయ్యేరు టు గొల్లపాలెం సుమారు 13 కిలోమీటర్ల రోడ్డు గుంతలమయమయ్యి స్విమ్మింగ్ పూల్ని తలపించే పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా మరి గత ప్రభుత్వం స్పందించలేదు. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు ఈ 13 కిలోమీటర్ల రోడ్డు కూడా శంకుస్థాపన చేయటం, దీని వెంటనే పని మొదలు పెట్టడం కూడా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో బిల్లు ఆగటం వల్ల కొద్ది కాలయాపన చేయటం వాస్తవం. తర్వాత ఇంకా పని పాట లేక ఖాళీగా ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు చాలా కష్టపడి వంట వార్పు కార్యక్రమాలు కానీ పని లేక రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద దొల్లి కానీ వాళ్ళు నిరసన తెలియజేశారు. వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ కూటమి విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం అభివృద్ధి, సంక్షేమం అలాగే వెలుగులో తీసుకొస్తున్న పెట్టుబడులు వీటి మీద దృష్టి పెట్టి అలాగే సంక్షేమంలో కూడా ఏదైతే సూపర్ 6 మాట ఇచ్చారో అన్నీ కూడా సూపర్ హిట్ చేయటం దగ్గర నుంచి అన్ని అభివృద్ధి పనులు క్రమేపీ చేసుకుంటా వస్తూ ఉన్నాం. బిల్లు పడిన వెంటనే కాంట్రాక్టర్ గారు ఈ పని మొదలు పెట్టినప్పటికీ యుద్ధం కారణంగా ఈ తారు అందుబాటులో లేకపోవటం వల్ల కొంత ఆలస్యమైనప్పుడు మళ్ళీ వైసీపీకి నాయకులు కొద్ది బీపీ ట్యాబ్లెట్లు వేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ దొలటం మొదలు పెట్టారు. పాపం వాళ్ళ శ్రమ అంతా వృధా అయింది. ఈరోజు వాళ్లే మెచ్చుకునే విధంగా ఈ రోడ్ని మేము వేయటం జరుగుతూ ఉంది. సుమారు 37.65 కోట్ల వ్యాయామంతో ఈ 13 కిలోమీటర్ల రోడ్డు వేయటం జరుగుతుంది. ఆల్రెడీ 19.25 కోట్ల పని పూర్తి చేయటం జరిగింది. దాని నిమిత్తం 16,70,00,000 బిల్లు కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ 37 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇటు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము అభివృద్ధికి, సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క రోడ్డు వేసుకుంటా వెళ్తున్నాం. తార్ రోడ్ వేసి ఓపెనింగ్ చేసి కాడికి వచ్చిందంటే ఇది మంత్రి గారి ఎంతైనా ఉందండి. దీనివల్ల ఇబ్బందులన్నీ కూడా చాలామంది పాజిటివ్ రావడానికి ఉద్యోగస్తులు కానివ్వండి, పాజిటివ్ ప్రయాణం చేసి ప్రయాణికులు కానివ్వండి, అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి మరి మంత్రి గారికి పదే చెప్పకుండానే ఆయనే చెప్పేవారు, రోడ్డు గురించి మీరు మాకు చెప్పక్కర్లేదు, మా దృష్టిలో ఉంది, ఎవరైనా ప్రతిసారి రోడ్డు గురించి అనక్కర్లేదు, మేము చేస్తామని చెప్పేసి ఆ రకంగానే ఆయన మరి తొందరలోనే ఈ రోడ్డు మొదలెట్టించి నెల రోజులు పూర్తి అవ్వకుండానే అది తార్ రోడ్డు వేయించి స్పీడ్ చేయించారంటే ఇది కేవలం మంత్రి గారి కృషి. రోడ్డు అండి, చిక్కాల రామచంద్రరావు గారు ఉన్నప్పుడు వేసిన రోడ్డు అండి ఇది. ఓసీపీ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా గోతులు తప్ప ఇంకేమీ లేవండి. నేను పళ్ళ వ్యాపారం చేసుకుంటా లోడు కట్టుకెళ్ళి బియ్య గారి పాకాడ పడిపోతే 20 మంది నన్ను లేక తీసిరండి ఆ రోజులు. అప్పటి నుంచి కూడా నడువు అదుపు వచ్చేసిందండి నాకు. ఈ రోజు కుటుంబ ప్రభుత్వంలోని మనకంతా చక్కగా వేసుకుని వస్తున్నారు రోడ్లన్నీ కూడా. ప్రతి రోడ్డు నావుడిపాలెం కానీ, పల్లిపాలెం కానీ, ఇలా తాళరవి కానీ, తిప్పరాజపాలెం కానీ అన్నీ కూడా చాలా చక్కగా వినియండి. ప్రతి మహిళలు కూడా సొంతం ఎత్తున్నారు. కుటుంబ ప్రభుత్వం బాగా చేస్తుంది. అలాగని జనసేన పార్టీ అందరూ కలిసి బాగా చేస్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు అని అందరూ చెప్పుకుంటున్నారు. ఈరోజు మాది కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము జనసేన తరఫున వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉండేది అందరూ కూడా. అయితే మేము నిజంగా గొల్లపాలెం నుంచి కుయ్యేరు వరకు పడినటువంటి నరక యాతన అంతా ఇంత కాదండి, చెప్పుకోతగిన విషయం కూడా కాదు ఇది. నిజంగా ఈ రూట్లో గర్భిణీ స్త్రీ వెళ్తుంటే 8వ నెలనే 7వ నెలనే డెలివరీ అయ్యే పరిస్థితులు ఏర్పడినాయండి. గత ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా చాలా దారుణంగా, చాలా అధోన్నతిగా ఉండి నిజంగా మేము పడ్డ పాటలు అన్నీ ఇన్ని కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.
ఎందుకనంటే మా బాధ అలాంటిదండి. నిజంగా ఇన్ని సంవత్సరాలుగా పడినటువంటి యాతన ఇంకా అంతా ఇంత కాదు. కాబట్టి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ఆవలేలగా అలా ఫోన్ చేస్తే చాలు ఇలా చేసే విధంగా తయారయ్యారండి ఈరోజు. అటు నాయకులు, ఇటు కార్యకర్తలు, ఇటు ఓటర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఉండి ఈ